హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్. ఈరోజు నేను మీకు ఉప్పు చెక్కల వీడియోని షేర్ చేస్తున్నానండి. మేము వీటిని ఉప్పు చెక్కలు అంటాము, చాలా దగ్గరలో తపాలా చెక్కలు అలా అంటారు. ముందుగా నేను సగ్గుబియ్యాన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, ఒక 3 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అందులోనే కరివేపాకు కూడా వేసేసి వీటన్నిటిని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ లాగా అవ్వక్కర్లేదు, కచ్చాపచ్చాగా ఉంటే అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. అదేవిధంగా ఒక 1/2 kg దాకా బియ్యం పిండిని జల్లించి పెట్టేసుకున్నాను. అందులోనే ఉప్పు వేసేసాను. మనం ముందుగా సగ్గుబియ్యం ఆడించుకొచ్చాం కదా, వాటిని కూడా ఇందులో వేసేస్తున్నాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి పొడి పొడి అయిపోతాయి కాబట్టి ఇక్కడ కలిపేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే నేను కొంచెం సోడా ఉప్పును కూడా వేస్తున్నానండి. నేను ముందుగానే కొంచెం పచ్చిశనగపప్పు నానబెట్టాను. ఆ పచ్చిశనగపప్పు కూడా ఇక్కడ వేసేస్తున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ తరుగును కూడా వేసేస్తున్నాను. నేను కొంచెం సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టి పెట్టుకున్నానండి ఒక గంట ముందు. అవి మెత్తబడిపోయినాయి. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల, పొడి కూడా వేయడం వల్ల బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. అదేవిధంగా మనం ముందుగా మిక్సీ పట్టిన కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇక్కడ వేసేస్తున్నాను. వీటన్నిటిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఫస్ట్ నీళ్లు పోసుకోకుండా ఉల్లిపాయల్లోంచి వచ్చే నీళ్ళనే కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని వేసుకొని కలుపుకోవడమే. కలిపిన తర్వాత ఎక్కువసేపు పక్కన పెట్టేస్తే ఉల్లిపాయ నుంచి నీళ్లు వదిలేసి లూజ్ అయిపోతుంది. ఇక్కడ నేను కొంచెం నీళ్ళని వేసుకుంటూ కలుపుకుంటున్నాను. చూసారా, ఈ విధంగా రావాలి. అప్పుడే చెక్కలు తట్టడానికి అనువుగా వస్తుంది. ఒకవేళ పిండి పలుచన అయితే కొంచెం బియ్య పిండిని వేసి కలుపుకోవచ్చు. నేను ఇక్కడే ఉప్పు అంతా చెక్ చేసేసుకున్నాను. ఉప్పు అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇలా పెట్టి నొక్కితే మనకి అనువుగా చెక్కలు అయిపోవాలి. నేను పక్కన నూనె బాండని కూడా పెట్టి నూనెని వేడి చేసేసుకున్నాను. అలాగే ఒక కవర్ తీసుకొని దాని మీద కొంచెం నూనెని రాసుకుంటున్నాను చెక్కలు తట్టుకోవడానికి. ఆ తర్వాత పిండి ముద్దను తీసి పెట్టేసి చెక్కలు తట్టుకుంటున్నాను. నూనె కూడా కాగిపోయిందండి. ఇక్కడ నేను ఇప్పుడు తట్టిన చెక్కలన్నిటిని నూనెలో వేసేసి ఫ్రై చేసేసుకుంటున్నాను. చెక్కలు బాగా క్రిస్పీగా వచ్చినాయి, కరకరలాడుతూ ఉన్నాయి. వీటన్నిటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేసరికి తీసి పక్కన పెట్టేసుకుంటే మంచి కలర్ వచ్చేసాయి. చూసారా ఎంత క్రిస్పీగా గుల్లగా వచ్చినాయో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్.